మహారాజా అనగానే మనకు గుర్తొచ్చేది రవితేజ. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మాస్ హీరోగా ఎదిగాడు రవితేజ. అందుకే తనను అంతా మాస్ మహారాజా అని పిలుస్తూ ఉంటారు. తన కెరీర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా రవితేజ వెనకాడలేదు. హీరోగా అవకాశాలు రావడం మొదలైన తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు. రవితేజ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు రవితేజ. అతి తక్కువ టైంలో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడం రవితేజ స్టైల్. ముఖ్యంగా అతని సినిమాలలో హీరోయిజంతో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. అందుకే రవితేజ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న బీమ్స్ రవితేజ ఓల్డ్ మూవీలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ను మాస్ జాతర కోసం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. రవితేజ సూపర్ హిట్ సినిమాల్లో ఈడియట్ ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. అందులోని ప్రతి పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సాంగ్స్ ను ఇప్పటి యూత్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్కు యూత్లో ఉన్న క్రేజే వేరు. హీరోయిన్ వెంట పడుతూ తనను ఆట పట్టిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఈ పాటకు యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికీ యూత్లో ఈ సాంగ్కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. అయితే రవితేజ మాస్ జాతర సినిమా కోసం ఈ సాంగ్ను రీమిక్స్ చేయడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ధమాకా, రావణాసుర సినిమాలకు సంగీతం అందించిన బీమ్స్ ఇప్పుడు మాస్ జాతర సినిమా సంగీతం అందించబోతున్నారు. మాస్ జాతర సినిమాతో రవితేజ కెరీర్లో మోస్ట్ బిగ్గెస్ట్ మాస్ ఆల్బమ్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రవితేజ మూవీస్లో సూపర్ హిట్గా నిలిచిన ఈడియట్ సినిమా నుంచి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ రీమిక్స్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అప్పట్లో ఈ పాట యూత్ను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.